ఎలా ఉంటుంది? ఫ్రీ బస్ అనేది గవర్నమెంట్ ఇచ్చింది కదా, ఏ విధంగా ఉంది? ఫ్రీ బస్సు ఒక్కోసారి పర్వాలేదు కానీ ఒక్కోసారి డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు బాగా రష్ ఉంటుంది, చాలాసేపు వెయిట్ చేయవలసి వస్తుంది, ఇబ్బంది అవుతుంది. ఆటోల్లో వెళ్దామంటే అవి ఎంతసేపటికి స్టార్ట్ అవ్వట్లేదు, ఎవరు రాకుండా ఉంటున్నారు, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. బస్ కోసం చాలాసేపు వెయిట్ చేయవలసి వస్తుంది, బాగా రష్ ఉంటుంది, ఇబ్బంది అవుతుంది. ఎంప్లాయీస్కి అయితే ఇబ్బంది అవుతుంది. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద వాళ్ళు డ్యూటీకి వెళ్తున్నారు, వాళ్ళకైతే కూర్చోవడానికి ఉంటలేదు, రెస్ట్గా ఉంటుంది. రెగ్యులర్గా వెళ్ళే ఎంప్లాయీస్కి అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బస్సెస్ ఎలా ఉన్నాయి? బస్సెస్ అంటే నెంబర్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయింది? బస్సెస్ ఏమో ఒక్కోసారి మనకు అవసరం వచ్చినప్పుడు అయితే అది ఉంటుంది, ఒక్కోసారి బాగానే ఉందా? పండుగలకు మంచి ధైర్యంగా పోతున్నాయి. బాగానే ఉందా? ఎట్లా ఉందమ్మా? బాగుందా? టికెట్ లేకుండా వచ్చి ప్రయాణం బాగుందా? మరి ఇప్పుడు దీన్ని అంటే ఇంతకు ముందే రష్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఫ్రీ బస్ పథకం వల్ల ఎక్కువ ఆడోళ్ళు ఎక్కుతున్నారు, జెంట్స్ తక్కువ ఉన్నారు. కొందరు అంటున్నారు మమ్మల్ని చీప్ గా చూస్తున్నారు అని. మమ్మల్ని చీప్ గా చూస్తారు వాళ్ళు. అంతేనా? చీప్ గా చూస్తారు కాదండి. ఇప్పుడు దీనివల్ల గవర్నమెంట్ కి ఏమన్నా బెనిఫిట్ అంటే ఓట్ బెనిఫిట్ కాకుండా మిగతా బెనిఫిట్ ఏమన్నా? ఓకే, కానీ దానివల్ల మాకు ఇంత బెనిఫిట్ ఏమి అనిపించట్లేదండి. అందరి చేత మతం పడాల్సి వస్తున్నది. ఫ్రీ బస్ వచ్చింది మీకేంటి అన్నట్టు కలిసి సీటు కూడా ఇవ్వడానికి ఇబ్బంది పడిపోతున్నారు. అసలు పైగా బస్సెస్ లేవు. అసలు ముందు మెయిన్ ఏంటంటే అసలు బస్సెస్ లేవు. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతుంది. ఈవినింగ్ టైంలో అయితే నిజంగా మేము టార్చర్ చేస్తున్నాం. అసలు నిల్చోడానికి కూడా ప్లేస్ ఉండట్లేదు. మేము అలా అని చెప్పి కంప్లైంట్ ఇద్దామన్నా ఎవరు ముందుకు రారు. మేము ఇద్దరు ముగ్గురు కలిసి కంప్లైంట్ ఇద్దామనుకుని ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు మాకు. ఈవినింగ్ టైంలో అయితే 7-7:30 వరకు ఎర్రగడ్డ బస్ స్టాప్ నుంచి ఒక్క బస్ కూడా రావట్లేదు. బస్సు వచ్చిన అది ఫుల్ రెస్ట్గా ఉంటుంది. వాళ్ళేమో ఒకసారి ఆపుతారు, ఆపు చేయరు. నేను చాలా ఇబ్బంది పడుతుంది. ఎంప్లాయర్ ఒకసారి ఇప్పుడు ఫ్రీ బస్ పథకం లేడీస్కి పెట్టింది కదా, సో దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయనుకుంటున్నారా లేకపోతే యూజ్ ఉందా యూజ్ లేదా? ఓకే, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దీనిలో. అంటే లేడీస్కు ఇబ్బంది అవుతుంది, ఇక్కడ జెంట్స్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల ఈ స్కీమ్ అనేది చాలా వేస్ట్ నాకు అనిపిస్తుంది. ఏ విధంగా ఉంది? దీనివల్ల యూజెస్ ఉన్నాయా లేకపోతే అంటే గవర్నమెంట్కి యూజ్ ఉందా లేకపోతే ప్రజలకు యూజ్ ఉందా, లేడీస్కి యూజ్ ఉందా? మిగతా వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారా? తక్కువ. మిగతా వాళ్ళు యూజ్ చేసుకుంటారు.